చెప్పరా. ఎక్కడ్రా? మైథిలిని ఆడిషన్కి తీసుకొచ్చారా? అవునా, సూపర్ సూపర్ రా. ఎందుకీ నువ్వెక్కడా? నేనా, ఇప్పుడు బైక్ సర్వీసింగ్ వచ్చాను రా. ఓహో. లోడ్ ఎంతవరకు వచ్చింది? రేపటి నుంచే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. వీలైనంత తొందరగా పంపండి. దాంతోపాటు ఆ ఇసుక లోడ్ కూడా. మిగతా మెటీరియల్ లిస్టు పంపిస్తాను, సరేనా? రే, ఇవన్నీ బస్తాలకు ఎత్తమన్నాను కదా, బయటికి రండి ఒకసారి. సరేరా. వస్తున్నారా? అంకుల్ బాగున్నారా? అంకుల్ మీరేంటి అంకుల్ ఇక్కడ? బాగున్నాను బాబు. ఇంతకీ నువ్వెవరు? రోహిత్ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్. అంకుల్ రోహిత్ మీ కొడుకు నాకెవరు అంకుల్. తెలియదు బాబు. చెప్పాను కదా నాకెవరు తెలియదని. అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను చెప్పేది ఒకసారి. రే, నీకు చెప్తే అర్థం కాదా? వాడెవడో నాకు తెలీదు. చచ్చాడు. నా కొడుకు చచ్చిపోయాడు. వద్దు అంకుల్, అలా మాట్లాడకండి అంకుల్. మాట్లాడతానురా, ఇలాగే మాట్లాడతాను. అయినా నీకేం తెలుసురా మా బాధ గురించి? వాడు చేసిన పరువు తక్కువ పనికి ఊరిలో బతకలేక ఊరుగాని ఊరొచ్చి బతుకుతున్నాం. ఇక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? చచ్చి కూడా మమ్మల్ని చంపుతున్నాడు దరిద్రుడు. ఆపండి అంకుల్. అసలు వాడు చేసిన తప్పేంటి? మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా, దోపిడీ చేశాడా? ప్రేమించాడు అంకుల్. ప్రేమించిన అమ్మాయి కోసం అండగా నిలబడ్డాడు. అది కూడా తప్పేనా అంకుల్? అదే ఒకవేళ సంధ్య మీ కూతురై ఉంటే, ప్రేమించిన వాడు కూడా పట్టించుకోకుండా వదిలేస్తే అప్పుడేం చేసేవాళ్ళు? ఏముందిలే, ఇప్పుడు రోహిత్ నా కొడుకుగా చచ్చాడన్నట్టే సంధ్య నా కూతురుగా చచ్చిందనేవాళ్ళు, అంతేగా అంకుల్? ప్రేమించిన అమ్మాయి ఫోన్ 2 నిమిషాలు బిజీ వస్తేనే ఏదో పొసెసివ్ ఫీలింగ్తో రగిలిపోయే బతుకులు అంకుల్ మా జనరేషన్ వాళ్ళే. అలాంటిది నలుగురు ఆ అమ్మాయిని రేప్ చేశారని తెలిసి కూడా ఆ అమ్మాయికి అండగా నిలబడ్డాడంటే బంగారం అంకుల్. వాడు బంగారం. అలాంటి కొడుకుని కన్నా మీరు తలదించుకోండి ఏంటి అంకుల్? తలెత్తుకుని తిరగండి, కాళ్ళ ఎగరేసుకుని మరీ తిరగండి అంకుల్. అంకుల్ ఫైనల్గా ఒకటి, వాడు సంధికి అండగా నిలబడ్డానికి మిమ్మల్ని వదిలేసి వచ్చాడే కానీ మీ మీద ప్రేమ లేక కాదు అంకుల్. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. ఏమైంది? ఇది దొబ్బింది అనుకుంటా. సరే, ఇది కాకపోతే ఇంకోటి చూద్దాం. పద వెళ్దాం. ఇంకోటి కూడా అంటే మళ్ళీ డేట్స్ క్లాష్ అవుతాయేమో. ఏంటి? ఐఎమ్ సెలెక్టెడ్ రామ్. దా పార్టీ అయితే పద. పద. మమ్మల్ని క్షమిస్తుందా? ఒకవేళ క్షమించకపోతే ఏదైతే అదైంది. ఈరోజు మా చెల్లితో మాట్లాడాల్సిందే. అన్నయ్య రా, లోపలికి రా అన్నయ్య. రండి. ఎలా ఉన్నావు అన్నయ్య? అమ్మా నాన్న అందరూ బాగున్నారా? అయ్యో మర్చిపోయాను, లోపలికి రండి. ఏంటన్నయ్య, ఇంకా నా మీద కోపం పోలేదా? నన్ను చూస్తే ఇంకా అలాగే కంపరంగా ఉందా? లేక మీ ఇంటి పరువు తీసింది ఇంకా బతుకుందో లేదో చూడ్డానికి వచ్చావా? చెల్లి, మమ్మల్ని క్షమించరా ప్లీజ్ రా. ఏంటన్నయ్య ఇది? అన్నయ్య లేవండి, లేవండి. లేదురా, నువ్వు మమ్మల్ని క్షమించానని చెప్పు ప్లీజ్ అన్నయ్య. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటన్నయ్య? మీరంతా చాలా పెద్దోళ్ళు.
నేనెంత ఆఫ్టర్ ఆల్ ఓ బజార్ దాన్ని. అలా మాట్లాడొద్దమ్మా, అలా మాట్లాడొద్దు. చివరికి నాకు మిగిలింది ఆ మాటలే కదన్నయ్య, అది కూడా మీ దగ్గర. మమ్మల్ని క్షమించరా ప్లీజ్. నీ కన్నీళ్లు తుడిచి నీ కండగా నిలబడాల్సిన టైంలో కాదని చీకొట్టి బయటకు పంపాం. నిజమే, మేము చాలా పెద్ద తప్పు చేశాంరా. మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు. నువ్వే శిక్ష వేసినా సరే మేము దానికి సిద్ధం. ఊర్లో వాళ్ళ మాటలు విని కడుపుతోన్న పిల్లాన్ని అడవులకు పంపించిన వారిని పూజించే సమాజంలో ఉన్నాం మనం. అలాంటిది మీరెలా ప్రవర్తించడంలో తప్పేముందులే. అయినా నాకు మీ దగ్గర నుంచి ఏం వద్దన్నయ్యా. ఇన్నాళ్ళు మీ ఇంట్లో బిడ్డ ఏమైందని నలుగురు అడిగినప్పుడు మీరేం సమాధానం చెప్పారో నేను ఊహించగలను. ఇప్పటికైనా నేను బ్రతుకున్నానని చెప్తే చాలు. ఇన్నాళ్ళు ఆక్రోషంలో చచ్చావు చచ్చావు అని చెప్పినా, కానీ నిజానికి చచ్చింది మేమమ్మా. ఇకనైనా తప్పు సరి చేసుకుని మనుషుల్లో బ్రతుకుతాం. మన ఇంటికి వెళ్దాం పదమ్మా. ఏడవద్దన్నయ్య, వస్తాను. సందర్భం వచ్చినప్పుడు వస్తాను. నన్ను కంటికి రెప్పలా చూసుకునే మీ మరిదికి ఈ విషయం చెప్పి ఇద్దరం కలిసి వస్తాం. రా అన్నయ్య, లోపలికి వెళ్దాం. ఎలా ఉన్నావు అన్నయ్య? బాగానే ఉన్నావురా. బావగారు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారమ్మా? ఎప్పటికైనా మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటాడు. ఇంతకీ ఈ లొకేషన్ కరెక్టేనా? అవును, మేనేజర్ ఇదే లొకేషన్ పెట్టారు. 1 minute. మైథిలి గారా? యా, ఎక్కడ? నేను ఆల్రెడీ లొకేషన్లో ఉన్నాను. ఓకే మేడం, 10 minutes. 10 minutes-ఆ? ఓకే అండి. ఓకే మేడం. హలో హలో, ఏమైంది? ఏదో అంటున్నావు? నేనేమనలేదే. లేదు, ఏదో అన్నావు. ఏమన్నట్టు అనిపించిందో తమరే చెప్పండి. అంటే నువ్వు కన్ఫామ్గా వెళ్ళాలా? ఏ వద్దా? వద్దు. ఏం వద్దు? అదే నువ్వు వెళ్ళడం వద్దా? చిచి, నేను వద్దంటున్నా. అయితే నేను వెళ్ళిపోతే నీకు హ్యాపీ అంటావు. హే, నేను ఎప్పుడు అన్నాను అలా? అనిపించింది. సర్లే, నీ వెహికల్ వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. నేను డ్రాప్ చేయనా? నువ్వు హా, నన్ను హా. దీని మీద ఏ, అదేంటి అలా నవ్వుతున్నావు? నేను డ్రాప్ చేస్తా అనేది బైక్ మీదేగా, సైకిల్ మీద కాదు కదా. డ్రాప్ చేస్తావా? చేస్తా. సరే, షూటింగ్ లొకేషన్ ఎక్కడ చెప్పు. ఇక్కడే ఎక్కడో, వికారాబాద్. వైజాగ్. వైజాగా? ఓ, 2 days కదా. వద్దా? హే, నేనేం అలా అనలేదు. కాకపోతే నిన్ను చూడకుండా 2 days అంటే కొంచెం కష్టంగా ఉంది. అప్పటి నుంచి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ కుదరట్లేదు.